గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎక్కువగా పూజలు, వ్రతాలు ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో చేస్తూనే ఉంటారు. కొంతమంది నిత్యము ఇంట్లో దీపారాధన చేసేవారు ఉంటారు. అంటే ఏ రకంగా చేసినప్పటికీ మాకున్న కష్టాలు ఏమీ మారట్లేదు అట్లా అని చెప్పి అమ్మవారి అనుగ్రహమో స్వామి అనుగ్రహమో ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అంటే ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాము, ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది అంటున్నారు. అంటే మనం దీపారాధన చేస్తున్న దగ్గర నుంచి, వత్తుల దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, కర్పూరం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఇది ఒరిజినల్ అని చెప్పి చెప్పలేం. అంటే వీటిల్లో కల్తీ ఏమైనా ఉండటం వల్ల మనం చేసే పూజ ఫలించట్లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే దానికి మీరు ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. కర్మ ఫలితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు రామాయణ మహాభారతాలు తీసుకోండి. రామచంద్రమూర్తి అంత వ్యక్తి అడవులకు వెళ్ళాడు, అరణ్యవాసం. అలాగే మహాభారతంలో కూడా మరి వాళ్ళెవరో పూజలు పునస్కారాలు చేయరా చెప్పండి. పంచపాండవులు ఎంత గొప్పగా పూజలు చేస్తారు ఈశ్వరుని. మనకి ఇంకా రకరకాల కోరికలు వాళ్ళు అసలు ఫలాపేక్ష రహితంగా చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళతోనే ఉండే వ్యక్తి అయినప్పటికీ ఆ జూదంలో మోసపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది, మాయాజూదం వల్ల. అంటే ఏమిటి, ప్రతిదీ ఒక కర్మ. ఒక విషయం జరగడానికి వాళ్ళ లైఫ్లో ఎటువంటి టర్నింగ్ పాయింట్ ఒకటి రావాలి, ఎటువంటిది అనుభవిస్తే వాడికి ఆ ఫీల్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఆల్రెడీ స్క్రిప్టెడ్. ఓకే. అయితే అలానే ఏమండి నేను జూదం వెళ్ళి ఆడతాను, మరి నాకు కూడా కర్మలో ఉందేమో అనుకుంటే అది నీ బుద్ధికి తెలుస్తుంది ఆడకూడదని. అక్కడ ధర్మరాజు బుద్ధికి తెలుసు, అయినా కానీ సరే వీళ్ళని ఏదో సాటిస్ఫాక్షన్ చేసేద్దాంలే, అనవసరంగా ఏడుస్తున్నారు వీళ్ళు, ఏదో వెళ్ళి నా మాత్రం చేత ఆడదాం అనుకుంది. అలా అలా ఇరుక్కుపోయాడు ఆయన. ఇక్కడ ఏంటంటే మీ పూజలు చేస్తున్నందుకు మీ పూజా ఫలితం ఏదైతే ఉందో ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మీరు ఏ కామ్యం కోసం చేస్తున్నారు పూజ, ఫలానా కామ్యం కోసం సంకల్పంగా చేస్తున్నటువంటి పూజకి దాని ఫలితం దానికి వస్తుంది, రాదని కాదు. అలాగే మనము నిత్య పూజ వేరు, నిత్యం చేసుకుంటాం కృతజ్ఞతాభావంతో, సంకల్పంతో చేస్తాం. ఆ సంకల్పంతో చేసేటప్పుడు మీరు ఇందాక ఒక మాట పాడారు, అన్ని కల్తీ అయిపోతున్నాయండి. కల్తీ అయిపోయినటువంటి పదార్థాలు వాడడం వల్లే కూడా రిజల్ట్స్ రావట్లేదా అని. అది కొంత ఉంటుంది, దాని ప్రభావం ఉండదని కాదు. కాకపోతే భక్తి శ్రద్ధ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మొన్న అనుకోకుండా నేను హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు ఇట్లా కూర్చుంటారు కదా, ఇద్దరు ముగ్గురు గుర్తుపెట్టారు. అందులో ఒక ఆయన ఒక విషయం అడిగాడు నన్ను, సార్ మీకు హెల్త్ ఇష్యూ రావడం ఏంటి, మీరు దైవం అంటే అదేంటి, నేను ఎందుకు రాదు, నేను మనిషినే కదా అన్న. అంటే అలాగా సార్, ఇప్పుడు మీరు స్పిరిచువల్గా ఉంటారు కదా, దేవతా సంబంధంతో ఉంటారు కదా, అలాంటిది మీకు హెల్త్ ఇష్యూ ఎందుకు వచ్చింది, మీకు ఎందుకు జ్వరం వచ్చింది, మీకు ఎందుకు తలనొప్పి రావాలా అని అడిగాడు. నేనేం అడిగానంటే, అలా కాదయ్యా, మనం ఇంకా మానవ మాత్రం. మీకు ఒక విషయం అడుగుతాను, శ్రీరామచంద్రమూర్తి తెలుసు కదా, ఆయన ఎవరు, సాక్షాత్ విష్ణు. శ్రీకృష్ణుడు కూడా విష్ణుమూర్తి, విష్ణు అవతారమే ఈ రూపాల్లో వచ్చింది. మరి అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క భార్యని ఆ రావణాసుడు మాయ చేసి పట్టుకుపోయాడు. అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తి లంకకు వెళ్ళి ఆ యొక్క రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు మేఘనాథుడు వేసినటువంటి బాణాలకి ఇద్దరు మూర్చపోయారు. మరి భగవంతుడిగా మూర్చపోకూడదుగా, మూర్చపోయి ఆ నాగపాశాలతో చుట్టబడినప్పుడు గరుత్మంతుడు వచ్చి తీసేశాడు. అంటే ఏమిటి, ఈ భూమికంటూ ఒక లక్షణం ఉంది. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా పుట్టడము, తన కర్మను అనుభవించడము, శరీరాన్ని చాలించడం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఎవ్వరూ ఆఖరికి భగవంతుడే అవతారంగా వచ్చినా ఈ కర్మలన్నీ అనుభవించాల్సిందే. భగవతత్వంగా ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్, ఇలా ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్. ఇది కలి ప్రభావం కొంత ఉంటుంది, మన కర్మ ప్రభావం కొంత ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే నేను ఉదాహరణకి నాకు 4 నెలల క్రితం ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, చాలా సీరియస్ కండిషన్. కానీ నేను నా మంత్ర సాధనతోనో
నేను చేసుకునే దానంతో ముందుగానే గుర్తించి దాని ప్రభావాన్ని చాలా తగ్గించుకోగలిగాను. అవును. అయితే నేను జ్యోతిష్కుడిని అయినందుకు నేను నాకైనా ఇంకెవరికైనా సరే సజెషన్ ఏం చెప్తానంటే, బాబు నీకు ఇంత ఒక 10 రోజులు 20 రోజులు హాస్పిటలైజేషన్ ఘోరంగా ఉండవలసింది ఒక 2 రోజుల్లో నీ యొక్క ప్రభావం తగ్గించడానికి అలాగనే దానికి ఒక మార్గం ఉంటుంది కానీ ఉమ్, కర్మను ఎవరూ తగ్గించుకోలేరు. అలా గనక మార్చుకునేటట్టయితే ఈ భూమికి ఉన్నటువంటి లక్షణం వేరు. ఉమ్, అలా అయితే మరి రాముడికి కృష్ణుడికి కూడా ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే కృష్ణుడు కూడా అనేకమైన యుద్ధాలు ఆయనకు కూడా దెబ్బలు తగిలాయి మరి. అవును. మరి కృష్ణుడికి దెబ్బ తగలకూడదు. మరి కృష్ణుడికి నీలాప నిందలు రాకూడదు. కరెక్టే. అంతే కదా! ఆయనకి నీలాప నిందలు రావడం ఏంటి? కాబట్టి ఏంటంటే ఈ భూమికంటూ ఒక లక్షణం ఉంది. ఆ భూమి యొక్క లక్షణాన్ని మీ యొక్క కర్మని మీరు యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే రెమెడియల్ పార్ట్ ఎక్కడ పనిచేస్తుందంటే దాని తీవ్రత తగ్గించడానికి ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కర్మను తప్పించుకోలేము. మనం అనుకున్నవి ఆలస్యం అవుతున్నాయంటే కర్మ వల్ల అవుతున్నాయి. ఎంత భక్తి శ్రద్ధలతో చేసినా. ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈ పూజలు చేయకుండా ఉండొచ్చు కదా! జరిగేది ఎట్లా జరుగుతది? మన కర్మలో ఉన్నట్టు అనుకోకుండా మనం చేస్తే గనుక ఇప్పుడు మీరన్నట్టు ప్రభావం తగ్గుతుంది. ప్రభావం ఇప్పుడు జ్వరం తగ్గుతుంది. వచ్చిందండి. ఈ జ్వరాన్ని ఇమ్యూనిటీ తగ్గిస్తుంది. ఆ! ఒక 4, 5 రోజులు పడుతుంది. అవును. కాకపోతే టాబ్లెట్ వేసుకుంటే ఒక రోజులో తగ్గుతుంది. అంతే. అంతే తేడా. అంతేగాని జ్వరం ఎలాగో ఇమ్యూనిటీ తగ్గిస్తుంది కదండీ! నేను ఏ టాబ్లెట్ వేసుకున్నట్టు 4, 5 రోజులు బాధపడాలి. అవును. అవును. లేదు నేను వెళ్ళి డోలోనో వేసుకుంటాను, డాక్టర్ గారిని సంప్రదిస్తాను, ఇంజెక్షన్లు తీసుకుంటాను అంటే 1 డేలో తగ్గుతుంది. హ్మ్. అంటే మీరేంటంటే ఆ స్పామ్ ఆఫ్ దీన్ని తగ్గించుకుంటున్నారు. అవును. అలాగే కొంతమందికి ఏమండి ఇన్ని పూజలు చేస్తున్న కష్టాలు అలాగే ఉంటున్నాయి అంటుంటారు చూసారా? అక్కడ 2 కారణాలు. హ్మ్. ఒకటి వాళ్ళు ఇంకా పెద్ద కష్టం పడాల్సింది తగ్గిందనే విషయం వాళ్ళకి తెలీదు. ఓకే. ఇంకా దారుణమైన స్థితికి వెళ్ళాల్సింది దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఆ కర్మ అంటే ఆ శక్తిని ఇస్తాడు. అంటే ఆ యొక్క సిచ్యువేషన్ని హ్మ్. హ్మ్. మనం ఫేస్ చేసే శక్తిని భగవంతుడు ఇస్తున్నాడు ఒకటి. ఓకే. రెండవది అంతకంటే దారుణమయ్యేటువంటి దాన్ని ఆపుతున్నాడు. ఆ! 2 మూడవది ఎంతసేపు నాకు ఈ కష్టం ఉందనే ఫీలింగ్‌లోనే ఉండిపోతున్నారు గానీ, కొంచెం భక్తి శ్రద్ధలతో ఒక దీక్షలా తీసుకొని గనక చేస్తే హ్మ్. ఖచ్చితంగా రక్షిస్తాడు భగవంతుడు. రక్షించడానికి కాదు. ఇప్పుడు అంటే మనం భగవంతుడు తగ్గిస్తే పర్వాలేదు. మనంతట మనం ఇప్పుడు మీరన్న జ్వరమే ఉదాహరణ తీసుకోండి. అంటే 4 రోజుల్లో తగ్గాల్సిన దాన్ని మనం టాబ్లెట్ ఏసి ఒక్క రోజులోనే తగ్గించుకుంటున్నాం. అంటే అక్కడ మనం అనుభవించాల్సిన కర్మని మన చేతులతో మనం అలా తగ్గించుకుంటున్నాము. ఏం కాదు. ఇప్పుడు కొంతమంది పీఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళు అంతా గూడా మహర్షులు ఏదైనా జబ్బొచ్చినా, ఇబ్బందొచ్చినా వాళ్ళు దానికి ఎటువంటి విధానాన్ని ఆచరించకుండా దాన్ని అనుభవించేవారు. ఎందుకంటే మళ్ళీ ఇది ఇంకో రూపంలో అనుభవించాల్సి వస్తది అని చెప్పి. కాబట్టి మనం గూడా మరి అనుభవిస్తే కరెక్టా? తగ్గించుకుంటే కరెక్టా? ఇక్కడ అనుభవించడం 2 రకాలుగా ఉంటుంది. వైద్యో నారాయణో హరి హ్మ్. అంటారు. అంటే వైద్యుడు కూడా నారాయణుడే. ఇప్పుడు అనుభవించడం అనేది 2 రకాలుగా అనుభవిస్తున్నాం ఇక్కడ. ఎలాగా? ఆ జబ్బుని అనుభవిస్తున్నాము. హ్మ్. ఆ జబ్బు తగ్గడానికి నువ్వు కొంత ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నావు. ఆ! ఆ యొక్క ధనాన్ని ఇంకోటికి వెచ్చిస్తున్నప్పుడు అది హ్మ్. డాక్టర్‌కి, నర్స్‌కి, హాస్పిటల్‌కి కట్టుబడికి ఎంతో కొంత నీ వాటా వెళ్తుందిగా. అవును. ఆ రూపంలో నీ కర్మను తగ్గించుకుంటున్నావు ఓహ్! చెప్పాలంటే. మనం దానం ఇస్తాం. మరి ఏం చేస్తున్నట్టు దానం ఇస్తే ఒక పప్పులో ఏవో ఇస్తాం. హ్మ్. దాంతో పాటు దక్షిణ ఇస్తాం. ఆ రూపంలో నువ్వు మరి తగ్గించుకుంటున్నావు. ఇది కూడా అంతే. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది సమస్య రాకూడదు అని ఎప్పుడు అనుకోకూడదు. హ్మ్. హ్మ్. సమస్యలు ప్రతిసారి ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటాయి. అవును. కాకపోతే సమస్యని ఇది ఒక కర్మగా భావిస్తూ భగవంతుడికి అర్పిస్తూ ఆ యొక్క కర్మను చేయడం అర్థం చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే సమస్య అనేది లేకపోతే అసలు విశ్వం లేదు ముందుగా. ఎందుకంటే ఆకలి వేయట్లేదు. హ్మ్. రైతులు ఎలా బతుకుతారు? అవును. జబ్బు రాలేదు. డాక్టర్ ఎలా బతుకుతాడు? హ్మ్. విద్య అనేటువంటిదే లేదు. ఆ! అసలు స్కూల్స్, కాలేజెస్ ఎలా రన్ అవుతాయి? అవును. అవును. ఇప్పుడు ఒక స్త్రీకి అందంగా ఉండాలనే కోరిక లేకపోతే కొన్ని వేల కోట్ల బిజినెస్‌లు వాస్తవం. ఆగిపోతాయి. బ్యూటీ పార్లర్‌లు ఆగిపోతాయి. డ్రెస్సింగ్‌లు వాస్తవం. ఆగిపోతాయి. లిప్‌స్టిక్ కంపెనీలు ఆగిపోతాయి. కళ్ళకి పెట్టుకున్నవి ఆగిపోతాయి. పౌడర్‌లు ఆగిపోతాయి. ఒక స్త్రీ నేను అందంగా ఉండాలని ఒక కోరిక కోరిక. కొన్ని లక్షల మందిని బ్రతికిస్తుంది. వాస్తవం. అవునా కాదా? అవునవును. అలా కాబట్టి ఏంటంటే కోరిక తప్పేం కాదు. హ్మ్. మీరు దాన్ని తగ్గించుకోవడం తప్పేం కాదు. కాకపోతే ఓకే. ఇది సైకిల్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అవును. వాస్తవం అండి. యాహ్! నమస్తే అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా మనం భగవంతుని కోరికలు కోరుకుంటూ ఉంటాం. యాహ్! ఈ కోరికలు కోరుకునేది గూడా అంటే కష్టాలొచ్చినాయి. ఆ కష్టం నుంచి బయటపడాలి అని చెప్పి, ఇలాంటివి ఏదైనా అప్పులే అయినాయి. దాని నుంచి మేము బయటపడాలి. ఇలాంటి ఏమైనా ఇబ్బందులొచ్చినప్పుడు దాని నుంచి మనం ఎంతసేపున్నా బయటపడాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. బయట పడుతున్నామా అనంటే అది కొన్నిసార్లు బయటపడతాము. కొన్నిసార్లు మాత్రం ఆ ఇబ్బంది అలా ఎక్కువగా అవుతుంది గానీ తగ్గిపోదు. అంటే అసలు మనం కోరుకునే విధానం తప్పుగా ఉందా? లేకపోతే మనం ఇది అనుభవించాల్సుందా? అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చంటారు? యాహ్! చాలా మంచి ప్రశ్న వేశారు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హ్మ్. గవర్నమెంటు మనకి కొన్ని సబ్సిడీసు కొన్నిటిని విడుదల చేస్తుంది. అంటే చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తికి బాగా అనారోగ్యం చేసింది. మీకు
సీఎం ఫండ్స్ అని కొన్ని ఉంటాయి. ఉమ్, అప్పుడు దానికి మీరు కనుక అప్లై చేసుకుంటే ఉమ్, మీకు ఆ మనీ ఆ రూపంలో వస్తుంది. ఆ ఆపరేషన్ ఏదైతుందో అవుతుంది. ఆ, దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఉంటుంది. మీ ఎలిజిబిలిటీస్ ఏమిటి, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ అవును. రకంగా మీరు దాన్ని ప్రాసెస్ తీసుకెళ్ళాలి, ఉమ్, మీకు ఏ రకంగా దాని యొక్క సబ్సిడీ ఆర్ ఆ యొక్క వాళ్ళ యొక్క రావాల్సిన ఫండ్స్. రావాల్సినటువంటి సపోర్ట్ ఎలా వస్తుందని ఎలా ఉంటుందో అవును. పూజాది విధానాల్లో కూడా ఉమ్, ఒక దేవతకి మనం కొన్ని చెప్పుకోవాలి. ఉమ్, అమ్మా నాకు ఈ శక్తినివ్వు, దీనికి నేను కొన్నిటిని నేను వదిలేస్తాను. ఇప్పుడు మనకు చూడండి దీక్ష తీసుకుంటాం. ఉమ్, దీక్ష తీసుకునేటప్పుడు దీక్షలు ఎలాంటివి ఉంటాయి, నేల మీద నిద్రపోవడము, అవును. బ్రహ్మచర్యం పాటించడము, అలాగే కొన్ని కొన్ని తినకూడనటువంటి పదార్థాలు తినకుండా ఉండడం, ఉమ్, ఉదయం సాయంత్రం నియమం పాటిస్తూ పూజ చేసుకోవడం, చల్లనీళ్ళతో స్నానం చేయడం, చెప్పులు వేసుకోకుండా తిరగడం, కొన్ని నియమాలు. నియమాలు పాటిస్తాం కదా. అవునండి. అలాగే మనకు ఏదైనా ఒక సంకల్పం ఉన్నప్పుడు కొన్ని నియమబద్ధంగా పాటిస్తూ ఉమ్, ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉంటారో, మీరు ఏ రూపంలో అయితే పరమాత్మని మీరు పూజ చేస్తూ ఉంటారో, విష్ణువు అనుకోండి, లక్ష్మీదేవి అనుకోండి, ఉమ్, శక్తి రూపిణి ఏదైనా దశమహావిద్యలు అనుకోండి, అమ్మవారికి చెప్పుకోవాలి. ఆ, అమ్మా నేను ఈ కష్టంలో ఉన్నాను, నేను నీకు ఈ యొక్క విధానాల్లో ఉమ్, నేను పూజ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇది నువ్వు నాకు అనుగ్రహించిన తర్వాత నేను జీవితాంతం నేను పలానాది పాటిద్దాం అనుకుంటున్నాను. కొంతమంది చూడండి నేను వదిలేశాను అంటాడు, అవును. అవును. కాశీకి వెళ్ళి పలానా వదిలేశాను, వదిలేసాను. లేకపోతే నేను నేను దేవుడిని చెప్పుకొని వదిలేశానండి అంటూ ఉంటారు. ఉమ్, ఎందుకు అంటే అదొక బలం. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా గురువు దగ్గరికి వెళ్ళి గురుమంత్రం తీసుకుంటారు, తెలుసు కదా. గురుమంత్రం ఇచ్చేటప్పుడు ఆ గురువుకి ఉమ్, పలానా పండుని ఇస్తే ఆ పండుని పూర్తిగా వదిలేస్తారు ఇంకా లైఫ్లో. ఓ, అప్పుడు మీకు అది సిద్ధిస్తుంది. కొంతమంది అరటిపళ్ళు, దానిమ్మ పండు, ఇంకా ఆ పండు జీవితంలో తినడు. అంటే ఒక సాక్రిఫైస్ మీరు చేయాలి. బలమైనటువంటి విషయం మీ లైఫ్లో కనుక తొలగాలి అంటే ఒక సాక్రిఫైస్ మీరు చేయాలి జీవితంలో. అది ఉమ్. కూడా బాగా ఇష్టమైనటువంటి అంశం. ఇక్కడ చాలా మంది చిన్న స్వార్థం కూడా చూపిస్తారు. ఇష్టమైనది నచ్చనివి, పనికిరాంది. తినము అనుకున్నవి మాత్రమే అవును, వదిలేస్తారు. అవును, అవును, నిజమే. కానీ అది తప్పు అది కదండి. తప్పు. బాగా ఉమ్, ఇష్టమైనది వదిలేస్తే అంటే నువ్వు ఇంత సాక్రిఫై చేసావు కాబట్టి నీకు ఇంకోటి ఇస్తాను అంటే అది బ్యాలెన్సింగ్. ఉమ్. అంటే నువ్వు ఒకటి వదులుకున్నందుకు నీకు ఒకటి ఇస్తాను ఇప్పుడు అంటే ఈ కర్మ ఈ రూపంలో తొలగిస్తాడు పరమాత్మ. ఇప్పుడు కొన్నిసార్లు అంటే జీవితాంతం తినను అనడం కన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పుకోవచ్చా? చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 40 రోజులు దీక్ష, 40 రోజులు చేయట్లేదు మనం. అవును. 41 డేస్, 40 డేస్ సంథింగ్. ఉమ్, అలాగే అలా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు అక్కడ ఏమవుతుందంటే ఉమ్, మీకు తెలియకుండానే మనసులో ఒక బలపడుతుంది దేవుడి మీద ఉండేటువంటి విశ్వాసం. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అనుకోని చేస్తున్నప్పుడు విశ్వాసం మనకు బలపడుతుంది చూడండి. ఉమ్, లేదు కొన్ని కొన్ని ఉంటాయి. ఈ కామ్యం నెరవేరడానికి ఈ పువ్వులతో చేయాలి, ఉమ్మెత్త పువ్వులతో చేయాలి, గన్నేరు పువ్వులతో చేయాలని కొన్ని ఉంటాయి. ఆ, కాళికా అమ్మవారిని చేసేటప్పుడు కానీ, తారాదేవిని చేసేటప్పుడు కానీ. ఎందుకు అంటే ఆ పర్టికులర్ అవి పట్టుకొని చేసినప్పుడు ఎస్ దీంతోనే అవుతుంది. ఇప్పుడు ఉమ్, చూడండి మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలంటే కొన్ని డ్రైవ్స్, కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం పడుతుంది అది ఓపెన్ అవ్వాలంటే. అవును. ఎస్ ఈ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది అంటాం. ఉమ్, అంటే ఏమిటి, మనకి సాఫ్ట్వేర్లో కూడా మీకు ఫలానా సిస్టమ్ ఆ రకంగా పనిచేయాలి, ఆ యొక్క ఇవి చూపించాలి, ఆ యొక్క ఫ్యూచర్స్ మీకు రావాలంటే పలానా సాఫ్ట్వేర్ అలా అయితే అవును. ముందే అప్లోడ్ అది దానికి చేస్తాము సంబంధించి డిజైన్ చేయబడి ఉంటుంది. ఉంటుంది. అలాగే మనకి వాట్సాప్లో కూడా మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి పలానా అప్లికేషన్ అప్లోడ్ చేసుకుంటాం. ఉమ్, అలాగే కొన్ని కొన్ని కామ్యాలు నెరవేరడానికి కొన్ని వస్తువులతో చేయవలసి వస్తుంది. ఓకే. కొన్ని దేవత దగ్గర కొన్ని మనం వదిలేసుకుంటానని చెప్పాల్సి వస్తుంది. ఉమ్, కొన్ని ముందు రోజే చెప్పుకోవాల్సి వస్తుంది. రేపటి నుంచి నేను ఇది ప్రారంభిస్తున్నాను ముందు గురించి చెప్పుకోవాలి. ఉమ్, అది దేవతలకి ఉంటుంది, పితృదేవతలకి ఉంటుంది. ఇప్పుడు చూడండి ప్రతి సంవత్సరం ఆబ్దికం చేస్తుంటాం కదా. ఉమ్, ముందు రోజు సాయంత్రం పూట బెల్లము, అరటిపళ్ళు, ఆకు, వక్క అవన్నీ పెట్టి పితృదేవతలకు నమస్కారం చేసుకుంటారు. ఆ రోజు ముందు రోజు ఉమ్, ఉపవాసం ఉంటాడు. ముందు రోజు రాత్రి అంటే భోజనం చేయకుండా టిఫిన్ లాంటివి చేసి నెక్స్ట్ డే ఆ కార్యక్రమం చేస్తాడు. ఓకే. అలా ముందుగా చెప్పుకొని మీరు గనక ఏదైనా సాక్రిఫై చేస్తూ ఉమ్, చేయగలిగితే ఖచ్చితంగా మీరు నిష్టగా చేయగలిగితే రోజు. ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని తీరడానికి ఒక ఉమ్, మంత్రం గురువు గారి దగ్గర తీసుకున్నప్పుడు 40 డేస్ ఖచ్చితంగా చేయాలి. మీరు మధ్యలో కనుక ఎక్కడైనా ఆపేస్తే మళ్ళీ ఇంకోసారి మంత్రం తీసుకొని మళ్ళీ 40 డేస్ చేయాల్సి వస్తుంది. ఉమ్, లైన్ కట్ అయిపోతుంది. కొన్ని కొన్ని దేవతామూర్తులు ఎలా ఉంటాయంటే ఉగ్ర సంబంధించినవి ఆ లైన్ కంటిన్యూస్ వెళ్తూ ఉంటుంది, అది కట్ అయిపోతుంది. అంటే ఇది ఒక గాలిపటం ఎగరేస్తున్నాం, అక్కడ కట్ చేసాము, ఉమ్, అది ఎగిరిపోయింది. ఇంకా ఉమ్, మళ్ళీ మీరు ఇంకో గాలిపటం కట్టుకుని ఎగరేయాల్సిందే. అంతేగాని ఇక్కడ మామూలుగా దారాన్ని వదులుతారండి గాలిలో కంటే ఇది పోయి దానికి ఏం కనెక్ట్ అవ్వదు. ఆహాహా. మరి ఇది ఆడవాళ్ళకి మినహాయింపా అండి? లేదండి, అందరికీ ఒకటే. మరి అట్లా ఎట్లా కుదురుతుంది వరుసగా 41 డేస్ అందుకని అంటే? అర్ధమండలం చేస్తారు వాళ్ళు. ఓకే. స్త్రీలు అందుకే మెచ్యూర్ అవ్వకముందు కానీ ఉమ్, వాళ్ళకి
ఇవి ఆగిపోతాయి చూసారు, ఒక 50 ఇయర్స్ ఆ ఏజ్. అవును. దాని తర్వాత చేస్తారు చాలామంది, అందుకే ఓకే. ఓకే. చేస్తారు. ఆహా! మీరు కౌలాచార, వామాచార పద్ధతుల్లో అయితే ఆ రోజుల్లోనే ఎక్కువ చేస్తారు. ఆ పద్ధతులు వేరు. ఓకే. ఓకే. ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా కూర్చుంటారు. ఆ రోజుల్లోనే చేస్తారు. కానీ కౌలాచార అది పద్ధతులు సాత్విక పూజా విధానం కాదేమో సాత్వికం గదా! కాదు. అది వేరు. హ్మ్. అంటే ఏంటంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఆ యొక్క సమయంలో కూడా భగవంతుడిని స్మరిస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఉచ్చిష్ట సంబంధించినవి ఉంటాయి. హ్మ్. ఉచ్చిష్ట గణపతి, ఉచ్చిష్ట చాండాలి, హ్మ్. మాతంగి ఇట్లా ఉంటాయి కొన్ని. ఆ ఉచ్చిష్ట సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళు తింటూ మంత్రం చదువుతారు. ఎంగిలి చేత్తో మంత్రం చదువుతారు. అంటే ఏమిటంటే అక్కడ అర్థం హ్మ్. నువ్వు తినేటప్పుడు కూడా నీకు కనీసం ఫుడ్ మీద టేస్ట్ కాకుండా అమ్మవారి మీదే ఉంది నీ ధ్యాస అని చెప్పడం. ఇంకొన్ని హుహుహు. కౌలాచార పద్ధతుల్లో స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావించి యోనికి పూజ చేసి ఆ సమయంలో కూడా వాడు ఆ మంత్రం చదువుతూ చేస్తాడు. ఓకే. శృంగారంలో ఓకే. పాల్గొంటాడు. అంటే ఏంటి? నీకు ఇంకా ఆ సమయంలో కూడా భగవంతుడి మీదే నీ దృష్టి ఉండాలి అనేటువంటి భావన, అంతేగాని హ్మ్. అదేదో కాదు. కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క ఓకే. పద్ధతి బట్టి ఉంటుంది. అంతేగాని దీన్ని కలిపేసుకొని హ్మ్. అది చండాలం అనేది మంచిదని కాదు అక్కడ. ఫైనల్‌గా ఏంటంటే నీకు భగవంతుడి మీద ఎంత భక్తి ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, ఈ విశ్వాన్ని మొత్తం, ప్రకృతిని మొత్తం అమ్మవారి స్వరూపంగా చూస్తున్నావా లేదా? స్త్రీని ఇంకొక జుగుప్సాకరమైనటువంటి భావంతో కాకుండా అమ్మవారి స్వరూపంగా చూస్తున్నావా లేదా అని చెప్పడమే దాని హ్మ్. యొక్క అర్థం. ఓకే. అంతేగాని ఇంకోటేదో నాకేదో వచ్చేయాలని చేయడం అది కాదక్కడ. హ్మ్. ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా ఏదైనా మనకు కావాలి అనంటే, ఇది నేను చేస్తాను, అది సంకల్పం. నాకిస్తున్నామని సంకల్పం సంకల్పం చెప్పుకోవాలన్నారు. అంటే నువ్వు సాక్రిఫైస్ చేయడం. హ్మ్. అది. ఇప్పుడు అంటే నాకు ఉన్న ఇబ్బందిని తొలగించు అమ్మా అని చెప్పి నేను అలా సంకల్పం చెప్పుకొనైనా అలా చెయ్యొచ్చా? లేదు ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి నాకు శక్తినివ్వు అని చెప్పి ఎలాగైనా, సంకల్పం చెప్పి ఎలా అయినా పర్వాలేదంటారా? ఎలాగైనా చేయొచ్చు. హ్మ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చేసే ప్రతి పని ఆ రోజు నుంచి ఆ యొక్క స్వామివారికి, అమ్మవారికి సమర్పిస్తూ ఓకే. వాళ్ళకే పూర్తిగా సమర్పిస్తున్నాను ఈ పని అనుకొని చేయాలి. హుహు. ఈ యొక్క విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. హ్మ్. అన్నీ నాకే సమర్పించు, నువ్వెందుకు అనుకుంటున్నావు ఇంకోటి ఏదో అవుతుందని. ఆయన విశ్వరూప సందర్శనం చూపిస్తే హ్మ్. అప్పుడు ఆయనకు అర్థమవుద్ది. అంతకుముందు వరకు నేనేంటి వీళ్ళని చంపేయడం ఏంటి, అసలు నిజమేనా, అసలు ఇది ఎంతవరకు హ్మ్. కరెక్ట్, అవును. ఒకరిని చంపేసి నేను రాజ్యం పాలించేది అవసరమే ఉంటుంది, హ్మ్. కావాలంటే వాళ్ళ వంశం వాళ్ళ కింద కూడా మేము పనిచేస్తూ కూర్చుంటాం, ఇవన్నీ మాట్లాడతాడు. హ్మ్. కానీ ఎప్పుడైతే నీ యొక్క ధర్మం ముఖ్యము, నువ్వు క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి క్షాత్ర ధర్మం ఏంటో ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అదే మనకి శ్రీకృష్ణుడు చెప్పింది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే సంకల్పము అనంటే, నేను దీని నుంచి బయటపడితే ఇది నేను వదిలేస్తా. అంటే నా నుంచి ఒకటి నేను దూరం ఏదైనా చేసుకుంటున్నా అని. అంటే కానీ ప్రస్తుతం మనందరము మొక్కేదేంటంటే ఇప్పుడు దేవుడికి మొక్కుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అమ్మవారికే ఇప్పుడు మొక్కుకున్నామనుకోండి. తలనీలాలు ఇస్తారని మొక్కుంటారు. కొబ్బరికాయ కొడతా అని, కొబ్బరికాయ కొడతారు. లేకపోతే ప్రదక్షిణలు చేస్తా అని. ఇది కరెక్ట్ పద్ధతే అంటారా మరి? అంటే ఒకటి అదేంటంటే స్టార్టింగ్ పాయింట్‌లో మనం దేన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు హ్మ్. ఆ రకంగా మనం దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం. కానీ ఒక తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఏమైపోద్దంటే హ్మ్. అసలు ప్రతీదీ యాక్సెప్ట్ చేస్తాం మనం. ఇది కావాలని ఉండదు, ఇది అవ్వకూడదని ఉండదు. హ్మ్. అది ఏం జరుగుతుందో అని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం. ఆ న్యూట్రల్‌గా. తారాస్థాయి వేరు. ఆ హ్మ్. న్యూట్రల్ అయిపోవడం వేరు. కానీ ఓకే. అది అవ్వడం వరకు మీరు దేవతతో ఒక లింక్ పెట్టుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఏదో రాయాలి. హ్మ్. తల్లి ఏం చేస్తది? "అరే నువ్వు ఇది రాస్తే నీకు చాక్లెట్ కొనిస్తా" అంటది. అవును. వాడు ఆ ఆశతోనైనా హ్మ్. హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు. "అరే నువ్వు ఈసారి గనుక నువ్వు సక్సెస్ అయితే నీకు సైకిల్ కొనిస్తా" అంటది. హ్మ్. లేకపోతే నీకు హ్మ్. బైక్ కొనిస్తా. అంటే ఏంటి? ఒకటి దాన్ని చూపిస్తూ ఆ యొక్క పిల్లవాడికి దాని మీద శ్రద్ధని కలిగించేలాగా. ఓకే. అలాంటిదే అనుకోండి కాసేపు ఇది. హ్మ్. హ్మ్. అంతేగాని అదే ముఖ్యమనేం కాదు. అది ఇస్తేనే భగవంతుడు అంతే. ఇస్తాడని కాదు. ఓకే. దాని మూలం, దాని అర్థం, అంటే దాని యొక్క కాన్సెప్ట్ అది యాక్చువల్ చెప్పాలంటే. ఓకే. అది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.